హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఏప్రిల్ 8, 2024. ఈరోజు సోలార్ ఎక్లిప్స్, సంపూర్ణ సూర్యగ్రహణం. అయితే మన భారతదేశంలో అది చూడటం కుదరదు, కానీ నార్త్ అమెరికాలో, మెక్సికోలో అక్కడ చూడొచ్చు. అయితే సూర్యుడు అన్నది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎందుకంటే సూర్యుడిని నేను ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ వచ్చే వరకు సూర్యుడు అంటే నేను దేవుడు అనుకునేవాడిని. ఇంటర్మీడియట్ వరకు సూర్యగ్రహణం వచ్చినప్పుడు చాలా శ్రద్ధలు అన్నీ తీసుకునేవాడిని. చాలా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎంతో సూర్యగ్రహణం అంటేనే భయపెట్టేసేవాళ్ళు. చాలా పూజలు అవి ఇవి చేయమనే వాళ్ళు. మా ఇంట్లో కూడా అదే ఉండేది. అయితే ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ వచ్చిన తర్వాత కొద్దిగా సూర్యుడు అన్నవాడు మనిషి కాదేమో అనిపించేది డిగ్రీలో. అయితే ఇంకా ఎంఎస్సికి వచ్చిన తర్వాత, అదేను ఫిజిక్స్కి వచ్చిన తర్వాత, ఇంకా సూర్యుడు అంటే మనిషి కాదు, దేవుడు కాదు, అదొక ఏంటది, ఒక గ్యాసియస్ స్పియర్ అన్నది నాకు తర్వాత తెలిసింది. అయితే గత 10 సంవత్సరాలుగా మరి సూర్యుడు గురించి పాఠాలు చెప్తుంటాను ప్రతి సంవత్సరం. సెకండ్ ఇయర్ వాళ్ళకేమో సూర్యకిరణాల గురించి చెప్తాం. ఫస్ట్ ఇయర్కి వాళ్ళకేమో బీఎస్సీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సూర్య గమనం చెప్తూ ఉంటాము, ఎలా రొటేట్ అవుతుంది ఇవన్నీను. ఇంకా ఫైనల్ ఇయర్ బీఎస్సీ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి న్యూక్లియర్ ఫిజిక్స్, సూర్యుడిలో జరిగే రకరకాల రియాక్షన్స్, న్యూక్లియర్ రియాక్షన్స్ చెప్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు నేను అసలు సూర్యుడు అంటే ఒక దేవుడు అనుకోను. సూర్యుడు అంటే ఒక ఐ విల్ సీ యాజ్ ఆబ్జెక్ట్. అయితే ఇప్పుడు కూడా ఇంకా సూర్యుడి గురించి మనం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. అమెరికా వాళ్ళు పార్కర్ అనే శాటిలైట్ని సూర్యుడి దగ్గర వరకు పంపించారు. అలాగే ఇండియాలో ఆదిత్య అనే శాటిలైట్ని కూడా పంపించారు. ఇంకా మనం ఎంతో తెలుసుకోవాల్సింది. ఒక చిన్న నక్షత్రం, మన దగ్గరగా ఉన్న ఒక చిన్న నక్షత్రాన్ని తెలుసుకోవడానికి మనకి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. ఇంకా దూరంగా ఉన్న కోట్లాది నక్షత్రాల గురించి మనకు తెలీదు. అయితే సో ఇట్స్ వెరీ ఫ్యాసినేటింగ్ ఫ్రమ్ ద ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సూర్యుడు అన్న చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. సో నాట్ యాజ్ ఏ హ్యూమన్ పర్సన్లా కాదు, మనిషిలా కాదు, బట్ యాజ్ ఏ ఒక స్టార్, ఒక నక్షత్రము లాగా ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో సూర్యగ్రహణం కాబట్టి ఇవాళ ఎంతో కొంత సూర్యుడి గురించి మాట్లాడుకుందామని. సో నాకు ఆల్రెడీ టైం అవుతుంది, కాలేజీకి వెళ్ళాలి. బాయ్.